ఈ 7 వర్షాలు కొద్దిగా ఆలస్యమైనా గత కొన్ని రోజులుగా ఆశాజనకంగా ఉండడంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే చాలా మంది రైతులు వరి నార్లు పోసుకొని ఉన్నారు. అయితే ఇటీవల కురిసిన అధిక వర్షాలు, వరదల వల్ల కొన్ని ప్రాంతాల్లో నారు కొట్టుకుపోగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం నాట్లు వేసుకోవడానికి అనుకూలిస్తున్నాయి. 20 నుంచి నెల రోజులు వయసున్న నారును నాటుకోవడానికి వాడుకోవచ్చు. అయితే ప్రధాన పొలంలో నాట్లు వేసుకునేటప్పుడు రైతులు పొలం తయారీ, మొక్కల సాంద్రత, ఎరువులు, నీటి యాజమాన్యం వంటి అన్ని శాస్త్రీయ అంశాలను దృష్టిలో ఉంచుకున్నట్లయితే పైరు త్వరగా కుదురుకొని బలంగా ఎదిగి మంచి దిగుబడులను ఇచ్చే అవకాశం ఉంది. సార్వా వరి నాట్లు వేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పాలడుగు సత్యనారాయణ. ఈరోజు మనం వరి నాట్లో మెళుకువలు అంటే ముఖ్యంగా అధిక దిగుబడులు పొందటానికి ఏ మెళుకువలు పాటించాలన్న అంశం మీద మనం చూద్దాం. పొలం తయారీ అనేది చాలా ప్రాధాన్యత అంశం. 2 నుంచి 3 సార్లు బాగా పొడితుక్కు చేసి ఆ తర్వాత నీళ్లు పెట్టుకుని చదును చేసి నాటడం ఒక విధానం. అలాగే దమ్ము చేసి నాటడం అన్నది ఒక విధానంగా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ భూమి యొక్క తయారీ అంటే పొలాన్ని బాగా దమ్ము చేసుకోవడం ద్వారా చేసుకున్నట్టే అటు నీరు పొలంలో ఇంకిపోకుండా చూడటంతో పాటుగా కలుపు కూడా బాగా సమగ్రవంతంగా మనం నివారణ చేసుకున్న అవుతాం. ఇది ప్రధానమైనటువంటి మెలుగుగా చెప్తాం. ఎంపిక చేసుకున్న రకానికి 140 నుంచి 150 రోజులు కాలపరిమితి అయినప్పుడు మనం నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ, జింక్ కానీ మనం ఒక నిర్దిష్ట సమయంలో వేసుకున్నట్టయితేనే దిగుబడులు బాగా వస్తాయి. కాబట్టి ప్రధానంగా నాటుకు ముందుగా భాస్వర ఎరువులు అటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకునేవాళ్ళు మనకు ఆఖరి దమ్ములో ముందుగాను లేదా ఆఖరి దుక్కులో ముందుగాను వేసుకుని దాన్ని చదును చేసుకుని ఆ తర్వాత నాటినట్టయితే భాస్వరం వెంటనే భూమికి స్థిరీకరించబడి మొక్కకి లభ్యత పొంది బాగా వేపుగా అంటే బాగా పైరు పెరిగి ఎక్కువగా పిలకలు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సిఫార్సు చేసినటువంటి భాస్వరం ఎరువును మొత్తాన్ని కూడా బేసలుగా ముందుగానే వేసుకోవటం అన్నది తప్పనిసరిగా చేయాలి. ఇది చాలామంది ఇటీవల కాలంలో లేబర్ సమస్య వల్ల కానీ ఇతర సమస్య వల్ల కానీ చేయలేకపోతున్నారు. వారికి ఒక చిన్న మెళుకు ఏంటంటే మనం నాటిన 5 నుంచి 10 రోజుల్లోపు ఈ భాస్వరం ఎరువుని అటు కాంప్లెక్స్ రూపంలో కానీ ఇతర రూపంలో అందించగలిగితే దానివల్ల కూడా బాగానే ఫలితం ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా పొలాన్ని బాగా దున్నిన తర్వాత 2 నుంచి 3 రోజులు ఆఖరి దమ్ము అయిన తర్వాత పొలాన్ని నిలవగట్టి అంటే బాగా మాగి బాగా సెటిల్ అయ్యే విధంగా అంటే మనం దమ్ము చేసిన తర్వాత భూమి ఈ బాగా సెటిల్ అయ్యే విధంగా చూసుకుని తగు మోతాదులో నీరు అంటే మరీ ఎక్కువగా 2 నుంచి 6 సెంటీమీటర్ల నీరు పెట్టుకుని నాటేటువంటి పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది. అది తప్పు. అలా కాకుండా 1 నుంచి 2 సెంటీమీటర్లు లేదా 3 సెంటీమీటర్లు ఎత్తు వరకు నీరు పెట్టుకుని మనం నాటుకున్నట్టయితే మనకేంటంటే పైపైన నాటుకోవటం సాధ్యమవుతుంది. అలాగే నారు వయసు కూడా చాలా ప్రాధాన్యత సబ్జెక్టు. దీర్ఘకాలిక రకాలైనప్పుడు సుమారుగా 30 నుంచి 35 రోజులు నారు వయసున్న నారుని మనం నాటుకుంటాం. అలా కాకుండా స్వల్ప మధ్యస్థ కాలపరిమితి రకాలు సాగు చేసుకున్నప్పుడు అది 3 నుంచి 4 వారాలు వయసున్న నారు అంటే 20 నుంచి 25 రోజులు వయసున్న నారు మాత్రమే పీకి మనం నాటుకున్నట్టయితే పిలక బాగా చేసి మంచి దిగుబడులు పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మొక్కల సాంద్రత మనకి ఎటు చూసినా కానీ ఒక చదరపు మీటర్కి 33 మూలలు ఉండే విధంగా నాటుకోవటం అనేది తప్పనిసరిగా చేయాలి. ఇటీవల కాలంలో లేబర్ సమస్య ఉండటం వల్ల 1 ఎకరానికి 8 నుంచి 10 మంది ఒకప్పుడు నాటే విధానం నుంచి 1 ఎకరానికి 4 నుంచి 6 నాటేసి దూరంగా నాటేయటం వల్ల దిగుబడులు కూడా గణనీయంగా తగ్గుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరిగా నాటులో ఈ మెలుగు పాటించాలి. అలాగే ప్రతి మూనకి కూడా అంటే కుదిరికంటాం 2 నుంచి 3 కర్రలు పెట్టాలి. అదే కానీ కుచ్చులుగా 5-6 కర్రలు పెట్టి నాటాల్సినటువంటి అవసరం లేదు. అలాగే నాటేప్పుడు పైపాటుగా పైపైన నాటడం వల్ల మనం వెంటనే మూన తిరిగి బలమైనటువంటి వేరు వ్యవస్థ కలిగి చేను పడిపోకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. దీంతో పాటుగా నాటులో ప్రధానంగా కాలిబాటలు చాలా అవసరం. ప్రతి 2 నుంచి 3 మీటర్లకి కాలిబాటలు 20-30 సెంటీమీటర్లు బాట 3 మీటర్ల వ్యత్యాసంలో మనం తీసుకుని ఆ విధంగా చేసుకున్నట్టయితే ముఖ్యంగా మంచిగా గాలి సోకి ఏపుగా పైరు పెరగడంతో పాటుగా అటు ఎరువుల యాజమాన్యం కానీ కలుపు మందుల యాజమాన్యం కానీ లేదా పురుగు మందుల పిచికారీకి ఈ కాలిబాటల వల్ల నిర్దిష్ట మోతాదులో వేయాల్సినటువంటి ఎరువులు సమానంగా పొలం మొత్తం పడటానికి ఆస్కారం ఉంది. అలాగే నారుమడిలో నారు తీసే ముందుగా 2 రోజుల ముందు యూరియా వేసి తీసేటువంటి పరిస్థితి కొంతమేర ఉంది. అది తప్పు. నారు మనం ఎప్పుడైతే పొలంలో నాటుతామో వారం ముందుగానే ఆఖరి కోట నత్రజని వేసుకోవటం వల్ల నారు ఏంటంటే పొలంలో నాటిన తర్వాత తొందరగా మూన తిరిగే ఆస్కారం ఉంది. అంటే యూరియా పొట్టు మీద ఉన్నటువంటి నారు నాటినప్పుడు అది
అది త్వరగా మూన తిరగదు. అది రైతు తప్పనిసరిగా గ్రహించుకోవాలి. ముదురు నారు వేసేటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో వచ్చినప్పుడు ఆ ముదురు నారులో కూడా దిగుబడులు తగ్గకుండా ఏ పద్ధతిలో ఆశించాలని చూసినప్పుడు 50-60 రోజులు నారు కనుక వేసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు చదరం మీటర్కి 44 మూలలు ఉండే విధంగా దగ్గరగా వీలైతే 3-4 కర్రలు ఒక కుదురుకు ఉండే విధంగా, అంటే ఇక్కడ కుచ్చులుగా పెట్టినా నష్టం లేదు. ఎందుకంటే మనకు తెలుసు వయసు మళ్ళినటువంటి నారులో పిలక చేసే శక్తి గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి చదరపు మీటర్లో అనుకున్నటువంటి వెన్నులు సంఖ్య రావాలంటే దగ్గరగా నాటుకోవటం, అలాగే కుచ్చులుగా నాటుకోవటం అనేది ప్రధానమైన అంశం. దీంతో పాటుగా ఎప్పుడైతే వయసు మళ్ళినటువంటి నారు వాడామో మనకు పిలక చేసే సమయం తక్కువ ఉంటుంది. కాబట్టి వేయవలసినటువంటి ఎరువులు ముఖ్యంగా భాస్వరం ఎరువు అంతా కూడా నాటుకు ముందుగాను, అలాగే నత్రజనిని ముఖ్యంగా యూరియా రూపంలో వేస్తుంది. దాన్ని 2 దఫాలుగా 3 దఫాలుగా వేయవలసిన దాన్ని 2 దఫాలుగా ఎంపిక చేసుకుంటూ వేయటం వల్ల మనకి ఈ ముదురు నారులో త్వరగా అంటే నత్రజని అందటం వల్ల త్వరగా పిలక చేసి దాని వయసు ఏదవుతుందో ఆ సమయంలో ఎక్కువ పిలక చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఎరువుల యాజమాన్యం కూడా 2 సార్లుగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ పొటాష్ రూపంలో కూడా చూసినట్టయితే పొటాష్ వేయాల్సిన పొటాష్ 40 నుంచి 50 కిలోలు ఆయా ప్రాంతాలను బట్టి మనం చెప్తూ ఉంటాం. ఇది 20-25 కిలోలు మొదటి దశలో, మరొక 20-25 కిలోలు ఆఖరి దశలో అంటే అంకురార్పణ దశలో యూరియాతో కలిపి వేసుకున్నట్టయితే ఈ ముదురు నారులో కూడా అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ ముదురు నారు వాడినప్పుడు ముఖ్యంగా రైతు గ్రహించవలసిన అంశం ఏంటంటే బాగా నారు ఎత్తు పెరుగుతుంది. కాబట్టి నారు తీసే ముందు కొంచెం కొనలు అంటాం, వాటిని తుంచి నాటుకున్నట్టయితే కూడా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా నాటే ముందు నాటులో ఎక్కువ నీరు పెట్టి నాటకుండా ఉండటం, అలాగే నాటిన తర్వాత సుమారుగా 1 నుంచి 2 అంగుళాలే నీరు ఉన్నట్టయితే బాగా పిలక చేసి దిగుబడులు కూడా రావటం, అలాగే కాలుబాటలు తీసుకోవటం, అలాగే సమగ్ర సస్యరక్షణతో పాటు సమగ్ర ఎరువుల యాజమాన్యం కూడా మనకి చేసుకున్నట్టయితే రైతాంగం అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.